మంది దశమగలు తీరు, మాకు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, గది గుడ్డు ఉంది అని చెబుతా ఉంటారు. నేను నోరు మూసుకుని దశమగలు తీస్తామండి. తీకుంటే పావు అప్పులు ఉన్న తీవా ఏడ్చుకో, బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకో, కింద కూర్చొని ఏడ్చుకో, మంచి మీద పడుకుని ఏడ్చుకో, ముసుకేసుకుని ఏడ్చుకో, ఎప్పటికీ బావు. దశమగలు నీరోడికి అప్పులు బావు, కూర్చొని ఏడ్చుకుని ఏడ్చుకోమని. అది ఎవరైనా సరే నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు పెద్ద వాటిలో నమ్మకంగా ఉంటాడు. చాలాసార్లు ఆ కొంచెం దగ్గర ఇదిగుండి తర్వాత నెత్తిని ఒడ్డేసుకుని ఏడిస్తే ఎవరేం చేయలేరు. దశమ భాగాలకి అప్పులకి సంబంధం ఏంటి? కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో నమ్మకం ఉంటాడు అని లోకాసువార్తలో రాయబడింది. దేని గురించి రాయబడింది? దశమ భాగాల గురించి రాయబడిందా? దశమ భాగాల గురించి కాదు కదా. ఎందుకంటే ముందు నేను సేవకురాలని యేసుప్రభు మాటలు ప్రకటించే వ్యక్తిని అని చెప్పుకుంటున్నటువంటి మీ పెదాలకి లిప్స్టిక్ ఏంటి? కనీసం ఆ తల మీద ముసుగు కూడా లేకుండా ప్రసంగం చేస్తున్నారేంటి? ఆయన ప్రసంగం మధ్యలో గాడిద గుడ్డు, గేదె గుడ్డు ఏంటి పదాలు? రెవరెండ్ అనుపమ అక్కిదాసరా? రెవరెండ్ అంటే అర్థం ఏంటి సోదరి? ఏంటి రెవరెండ్ అంటే? మీరు రెవరెండా? వేదిక మీద గాడిద గుడ్డు, గేదె గుడ్డు, మీరు రెవరెండా? యేసుప్రభు రోజుల్లో సుంకపు గుత్తదారులు ఉండేవాళ్ళు. సుంకపు గుత్తదారులు అంటే ముక్కు పిండి డబ్బు వసూలు చేసి రోమా ప్రభుత్వాన్ని కట్టేటువంటి వాళ్ళు. వాళ్ళ కాలం అయిపోయింది అనుకునేటప్పటికీ మీలాంటి వాళ్ళు మళ్ళీ పుట్టుకొస్తూ ఉన్నారు. దశమ భాగం అనేది కొత్త నిబంధనలో లేని పదం. ఎలా వ్యక్తులు భయపెట్టి దశమ భాగాలు తీసుకోవాలి అనేటువంటి ఆలోచన ఉంటే దొంగ బోధకులు, ఇస్కరియోతు తమ్ముళ్ళు అని అర్థం. అనుపమ అక్కిదాసన్ గారు, మీరు సేవకులా లేకపోతే వడ్డీ వ్యాపారం చేసే వ్యక్తులా? ఇందు మూలంగా యావత్ క్రైస్తవ సమాజం మీ అందరితో చెబుతున్న విషయం ఏంటంటే, ఎవడైనా వేదికనెక్కి కానుక గురించి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రసంగం చేస్తూ ఉంటే వాడిని దొంగ ప్రవక్త, దొంగ పాస్టర్, దొంగ సేవకుడు అని గుర్తుపెట్టుకోండి. వాడు సేవకుడు కాదు, కేవలం డబ్బు సంపాదించుకోవడానికి బైబిల్ పట్టుకున్నటువంటి దొంగ, కేవలం తన జీవనోపాధిని జరుపుకోవడానికి యేసుప్రభు నామాన్ని ఒలివేస్తున్నటువంటి మోసగాడు, కేవలం తాను బ్రతకడానికి అనేక మందిని నాశనం కనిపిస్తున్నటువంటి వంచకుడు అనేది క్రైస్తవ సమాజం గుర్తుపెట్టుకో. దశమ భాగం అన్నది పాత నిబంధనకు సంబంధించింది. ఒకవేళ మీరు దశమ భాగం అడుగుతున్నారు, అదేదో కెమెరా ఆఫ్ చేసి అడగచ్చు కదా. అంటే నేను దశమ భాగాలు ప్రమోట్ చేయటం, ఆ దరిద్రాన్ని ఏదో ఆఫ్ ది కెమెరా చేసుకోవచ్చు కదా. ఆన్ ది కెమెరా చేసి మొత్తం ప్రపంచాన్ని పంపించి అందరూ దృష్టిలో చేసుకొని చెడ్డ చేస్తున్నావు కదా. నేను చెప్పిన తర్వాత చేసి మీరు మారాడు దశమ భాగాన్ని అడుకోవడానికి సేవకులు అవతారం ఎత్తారు. అదేదో ఆఫ్ ది కెమెరా చేసుకోవచ్చు కదా. ఆన్ ది కెమెరా చేసి దాన్ని యూట్యూబ్ లో పెట్టి అదేదో దళకార్యం అన్నట్టుగా సేవకులంతా ఇలానే ఉంటారేమో, పాస్టర్లు అంటే ఇలానే ఉంటారేమో అనే సంకేతం సమాజానికి ఎందుకు ఇస్తున్నారు? టోటల్ ఇక్కడ నేను మీరు చెప్పదలుచుకుంది ఏంటంటే, వీడియో ద్వారా అబద్ధ ప్రవచనాలు, అబద్ధపు కళలు కని మీడియాలో పెట్టబాకండి. మీరు కనండి, మీ సంఘాలు చెప్పుకోండి. మీడియాలో పెట్టబాకండి. మీరు కనండి, మీ సంఘాలు చెప్పుకోండి. మీడియాలో పెట్టబాకండి. మీరు కనండి, మీ సంఘాలు చెప్పుకోండి. సరే, దేవుడికి మహిమ తెచ్చుకోండి. దేవుడు మంచి జరిగితే దేవుడు